ఈ కొంచెంలో నమ్మకంగా ఉండాలో వద్దా? ఏమండి, అప్పటి వరకు చాలా మంది ఓర్పుతో ఉంటారండి, కానీ చిన్న తేడా కలిగేసరికి వదిలిపోతుంటారు. కానీ ఆ వదిలి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కలిగే ఇబ్బందుల్లోనికి వెళ్ళిన తర్వాత మరలా నీ పునఃస్థితి పూర్వస్థితి రావాలి అనుకుంటే రాదు. తొందరపాట్లు ఊరేసుకున్న తర్వాత చచ్చిపోయి పాతాళానికి పోయిన తర్వాత అయ్యో నేను వెనక్కి వెళ్ళిపోతానని తప్పు చేశాను అని నువ్వు నాలుక కరుచుకుంటే ఇంక రాదు. నో మోర్ ఛాన్స్. అందుకే ఎప్పుడూ కూడా దేని విషయంలోనూ తొందరపాటుతనం తత్తరపాటుతనం పనిచేయదు. ఓర్చుకో, సహనం. ఏమంటే మనకు ముందున్న ఎందరో భక్తులు మనకి ఏమి నేర్పించారంటే ప్రతిదీ ఓర్చుకొనైనా సహనం సహించువారమైతే ఏలుదుము అన్నాడు. ఎంతో మంది ఈరోజు గొప్ప గొప్ప వాటిని సాధించారంటే ఎన్నిటినో సహించారు. వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళుగా మారారంటే ఎన్నిటినో ఓర్చుకున్నారు వాళ్ళు. అంటే యేసుక్రీస్తు వారు ఆ మహాలోకంలో సింహాసనం మీదకి వెళ్లి ముల్లోకాలు నీలే మహారాజుగా కూర్చున్నాడు అంటే సహించలేదా ఆయన? ఓర్చుకోలేదా కష్టాలు? ఆయన అవమానాలు తట్టుకోలేదా? ఏంటండి చిన్న అవమానం? ఆయన కన్నా మించిన అవమానాలు ఏమున్నాయండి? ఆయన పడిన కష్టాలు కన్నా, ఆయన పడిన శరీర సంబంధమైన వేదల కన్నా భూమి మీద మనిషిగా మన అనుభవించే కష్టాలేంటి చెప్పండి? ఎన్ని మాటలు ఆయన అన్నారు, ఎంత అవమానకరంగా ఆయన దూషించారు. ఆయన దూషించి బదులు దూషించలేదు అనే మాట మనం చదువుకోను. అంటే నిజంగా కొన్ని సందర్భాల్లో మాటలు మనిషిని ప్రాణం తీస్తాయన్నప్పుడు అలాంటి మాటలన్నీ విన్నాడు ఆయన చెవులతో. ఒక మనిషిగా వినేమన్నాడు, సరేలే నేను భరిస్తాను వీటన్నిటిని, ఎందుకంటే ఆ లోకాన్ని నేను కోల్పోకూడదు. ఒక అవమానాన్ని నేను ఎదుర్కొంటాను ధైర్యంగా. నాకు ఆ లోకం ముఖ్యం. ఆ లోకం కోసం ఎన్ని కష్టాలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఇబ్బందులు